హలో కిషోర్ గారు. హాయ్ అండి. ఓకే, ఈరోజు మన కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు మనం చేసుకోబోయే డిష్ చాలా ఫేమస్ అన్నమాట. తెలంగాణ కోడి కూర. ఓకే, తెలంగాణ నాటు కోడి కూర కూడా చేసుకోవచ్చు. మనం నార్మల్ చికెన్తో చేస్తున్నాం. ఓకే, తెలంగాణ కోడి కూర. తెలంగాణ చికెన్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చికెన్, సినమన్, క్లోవ్స్, ఇలాచి, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో ప్యూరీ, హల్దీ, మిర్చి పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, కుకింగ్ ఆయిల్. మనం ముందుగా 250 గ్రామ్ చికెన్లో కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం మేడం. ఓకే, ప్యాన్ వీటెక్కినాక ఆయిల్ వేద్దాం. ఒక 2 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వీటెక్కినాక ఒక చెక్క, చిన్న ముక్క చెక్క, ఓకే, లవంగా, ఒక 2 యాలచ్చి. ఎందుకు స్పైసీ కోసం ఇవి యాడ్ చేసుకోవాలండి? స్పైసీ కోసం మనం స్పైసీ మసాలా చేసుకున్నాం మేడం. ఓకే, ఈ రెడ్ చిల్లీ, సోంపు, అల్లం, గార్లిక్, కొబ్బరి, కాజు. ఓకే, నెక్స్ట్ కొంచెం 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి మేడం. ఓకే, కట్ చేసుకుని 2 ఉల్లిపాయలు. ఎస్ మేడం. ఓకే, అంటే మనం 2 ఉల్లిపాయలు ఎందుకు కట్ చేసామంటే గ్రేవీ కోసం. గ్రేవీ కోసం 2 కట్ చేసుకోవాలి. తక్కువైనా కట్ చేసుకోవచ్చు. ఓకే, రెండు పచ్చిమిరకాయలు, 2. ఒక 2 రెమ్మలు కరివేపాకు ఓకే, ఫ్రై. సో ఇది బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించాలి మేడం. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒక ప్రాబ్లం కాదు. ఓకే, అయిపోయిన తర్వాత టమాటా పేస్ట్ మేడం. మనం ముందుగా టమాటా చాప్ చేసుకుని పేస్ట్ కొట్టుకుంటాం, లేకపోతే బాయిల్ చేసుకునైనా పేస్ట్ కొట్టుకోవచ్చు. 2 టమాటా తీసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాం. సో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ కారం. మన చికెన్ కర్రీ అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఓకే, ఇది స్పైసీగా ఉంటుంది, కొంచెం ఘాటుగానే ఉంటుంది. అంటే వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుంది. ఒక 3 టీ స్పూన్లు వేసుకుంటే దానికి తగ్గ గ్రేవీ కూడా ఉంటుంది. ఇది టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. ఎస్ మేడం. కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మేడం. కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఎస్ మేడం. ఇది కొంచెం కలర్, మనకి చికెన్ కర్రీ రెడ్ కలర్ రావాలంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి. అంటే నార్మల్ పౌడర్కి దీనికి డిఫరెన్స్? ఇది ఇందులో కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది, స్పైసీ తక్కువ ఉంటుంది. నార్మల్ చికెన్ మన చిల్లీ పౌడర్లో స్పైసీ ఎక్కువ ఉంటుంది మేడం. లైట్గా వాటర్ పోసుకోవాలి. వాటర్ కంపల్సరీ అండి, ఆప్షనల్? ఎస్ మేడం. వాటర్ చికెన్ వేసుకున్న తర్వాత వాటర్ దాన్ని బట్టి, వాటర్ వచ్చిన దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మనం ముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి అదో ప్రాబ్లం. ఆ చికెన్లో వాటర్ ఇది కొంచెం గ్రేవీగా తయారవుతుంది. తర్వాత ఈ నానబెట్టుకున్న చికెన్ కలిపి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని ఎంతసేపు ముందు నానబెట్టు? సో ఇది 1 అవర్ 2 అవర్స్ ముందు నానబెట్టుకోవచ్చు. ఓకే, 1 అవర్ సరిపోతుంది. ఎస్ మేడం. ఈ కారం అనేది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పేస్ట్లోనే రావాలి కారం. ఓకే, పైన కొత్తిమీర వేసి
ఒక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకో. ఓకే. అలాగే పైన కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ గరం మసాలా అంటే రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని మన ఇంట్లోనే చేసుకోవచ్చు మేడం. ఇది ఓకే. చెక్క, లవంగా, ఇలాచి, ధనియా, సోంపు యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల ముందు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే. ఇది లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కానీ ఏంటంటే జీరా పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే. సో ఇది 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఎన్నో త్యాగాల నడుము పుట్టిన తెలంగాణ గడ్డ మీద మనం తెలంగాణ కోడికూర చేసుకుందాం. ఈ తెలంగాణ కోడికూర మనకి రెడీ అయిపోయింది మేడం. ఓకే. సో సర్వ్ చేసుకుందాం. ఓకే. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. చాలా చాలా బాగుంది, స్పైసీనెస్ తగులుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ తెలంగాణ కోడికూర రెడీ చేసుకోవాలనుకుంటే txfood ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.